సబ్ రిజిస్టార్ 1 అండ్ 2 లో డాక్యుమెంట్లు రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ డామినేషన్ నడుస్తుంది. రిజిస్ట్రేషన్కు వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వారి కమిషన్తో పాటు సబ్ రిజిస్టార్కి ఇవ్వాల్సిన కమిషన్ గురించి కూడా పీడిస్తా అంటే పలు ఆరోపణలు SRO2 ఆనంద్, SRO1 రామ్ నరసింహరావు మీద మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది. సో ఆ కంప్లైంట్ మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీలో సబ్ రిజిస్టార్ ఆఫీసులో నిబంధనల విరుద్ధంగా డాక్యుమెంట్ రైటర్స్ 20 మంది దొరికిండ్రు. వారి వద్ద 45,500 రూపాయలు కూడా దొరికినాయి. యాక్చువల్గా డాక్యుమెంట్ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళే వచ్చి చేసుకోవాలి విట్నెస్లతో పాటు, కానీ డాక్యుమెంట్ రైటర్సే ముందుండి చేయిస్తున్నారు. సో సబ్ రిజిస్టార్ 1, సబ్ రిజిస్టార్ 2 వాళ్ళు వాంటెడ్లీ వాళ్ళ కమిషన్ల కొరకు డాక్యుమెంట్ రైటర్స్ని అలో చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. అలాగే గత మాసం ఫిబ్రవరి మాసం నుంచి ఇప్పటి వరకు చాలా డాక్యుమెంట్స్ అంటే 204 డాక్యుమెంట్లు రిటర్న్ ఇవ్వలేదు. ఆ రిటర్న్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే మా విచారణలో డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వనట్టుగా తెలుస్తున్నది. ఇంకా సెర్చెస్ జరుగుతున్నాయి. అలాగే ఈ సబ్ రిజిస్టార్ 1 మరియు 2 హన్మకొండలో మరియు ఖమ్మంలో వారి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అలాగే డాక్యుమెంట్ రైటర్స్ ఫోన్లు చెక్ చేస్తే, సబ్ రిజిస్టార్ 1 అండ్ 2 ఫోన్లు చెక్ చేస్తే ఈ డాక్యుమెంట్ రైటర్స్ వద్ద నుండి ఫోన్పే ద్వారా ఇప్పటి వరకు సుమారు 30 లక్షల వరకు ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా తెలుస్తున్నది.